హాయ్ ఎవ్రీవన్. మేము భద్రాచలం టూర్కి వెళ్తున్నాం 2 days. అడగగానే మా హస్బెండ్స్ ఒప్పుకున్నారు, ఎందుకంటే ఒక 2-3 రోజులు హాయిగా ఉండొచ్చు కదా అని. బట్ అదేం కాదు, మా సంతోషం వాడ సంతోషం కాబట్టి మంచిగా చక్కగా ఒప్పుకొని మమ్మల్ని పంపించిండ్రు. మేము 2 days భద్రాచలం వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మేము ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇట్లా ఫ్యామిలీని వదిలేసి వెళ్ళడం అనేది ఫస్ట్ టైము. ఈ ఎక్స్పీరియన్స్ కూడా చేయాలి, మేము ఇది ఎలా ఉంటుందో తెలుసుకుందామని చెప్పేసి అనుకొని మేము వెళ్తున్నాము. ఈ 2 days ఫుల్ ఎంజాయ్ చేసి అక్కడ స్వామివారి దర్శనం ఎలా అయింది, ఏమేమి చూసామనేటటువంటి వివరాలన్నీ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయలుదేరాము. చాలా సంతోషంతో, యాంగ్జైటింగ్ అనమాట. ఫ్యామిలీస్ లేకుండా ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాము. జెంట్స్ వెంట ఎవరు లేరు. ట్రిప్ ఎలాగైనా చాలా హ్యాపీగా ఎండ్ చేయాలి, మంచిగా వెళ్ళాలన్న ఉద్దేశంతో సంతోషంతో బయలుదేరాము. మణుగూరు ఎక్స్ప్రెస్ 11:45 అన్నారు నైట్, కానీ 1:30 వరకు ట్రైన్ రాలేదు. చాలాసేపు వెయిట్ చేశాము. మార్నింగ్ 7 o'clock రీచ్ అయ్యాము. కొత్తగూడెం రీచ్ అయ్యాము, అంటే భద్రాచలం స్టాప్ లేదు. కొత్తగూడెం నుండి భద్రాచలం 42 kilometers ఉంటుంది. అక్కడ ఒక వెహికల్ని ఎంగేజ్ చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయాము. ఇక్కడే బుక్ చేసుకున్నాము రూమ్స్, తర్వాత ఈ బోటింగ్ బుకింగ్స్, ట్రైన్ అడ్వాన్స్ బుకింగ్ చేసేసుకున్నాము. చాలా తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి బోటింగ్ కోసం పాపికొండలు బయలుదేరిపోయాము. భద్రాచలం నుండి బోటింగ్ పాయింట్ చేరుకోవాలంటే 75 kilometers మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక వెహికల్ వాళ్ళే మాట్లాడారు, అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాం కాబట్టి అక్కడి నుంచి మేము వెళ్ళిపోయాము. మేము అక్కడికి వెళ్ళేసరికి బోట్ రెడీగా ఉంది, అశ్విని బోట్. అది చాలా ఫేమస్ బోట్ అట, అంటే అందులో ఎంటర్టైన్మెంట్ కానీ ఫుడ్ కానీ బాగుంటుందని విన్నాము. మాకు అదే దొరకడం చాలా సంతోషం అనిపించింది. టైం 11 o'clock అవుతోంది. బోటింగ్లో బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. లంచ్కి వచ్చినాము. ఎట్లా ఉంటుందో ఏమో చాలా అంటే చాలా బాగుంది లంచ్. మంచి కర్రీస్ ఇచ్చిండు, పులిహోర, తర్వాత ఆలూ కర్రీ, మంచూరియా అండ్ టమాటా పప్పు, సాంబారు, పెరుగు. ఆలూ కర్రీ ఎట్లుందే నిమ్మి? మంచూరియా సూపరా? అయితే యూట్యూబర్ ఒక అతను చెప్పిండు యావరేజ్ లంచ్ అని చెప్పిండు. బోటింగ్ చాలా సరదాగా అనిపించింది. కొంచెం ఎండగా ఉన్నా అది ఏమీ లెక్క చేయకుండా చాలా ఉత్సాహంగా ఫ్రెండ్స్ అందరం కూడా ఎంజాయ్ చేశాము. వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. పెద్ద పెద్ద కొండలు, గుట్టలు, పచ్చని చెట్లు, పక్షులు, ప్రశాంతంగా పారుతున్న గోదావరి, అవన్నీ చూస్తుంటే మనసంతా ఆనందంతో నిండిపోయింది. పాపికొండలు వెళ్ళే మార్గంలో పేరంటాలపల్లి అనే ఒక చిన్న గిరిజన గ్రామం ఉంది. అక్కడ ఒక శివాలయం ఉంది. మాకు అరగంట సమయం ఇచ్చి దర్శనం చేసుకొని రమ్మన్నారు. స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేసాము. లంచ్ టైం అయింది, లంచ్ ప్రొవైడ్ చేశారు.
పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మధ్య ఉన్న ప్రదేశము పాపికొండలు. దట్టమైన అడవులతో ఉన్న పర్వత శ్రేణి ఇది. ఈ ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవట. ఇది సుందరమైన, ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన ప్రదేశం. దీనిని ఆంధ్ర కాశ్మీరం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే గ్రామీణ వాతావరణం, కొండలు, జలపాతాలు అన్నీ కాశ్మీరాన్ని గుర్తు చేస్తాయి కాబట్టి. ఇక్కడ పులులు, చాలా రకాల జంతువులు ఉన్నాయి. వివిధ రకాల పక్షులు, విషకీటకాలు మొదలైన జంతుజాలం అంతా కూడా ఇక్కడ ఉంది. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని జాతీయ వనంగా గుర్తించడం జరిగింది. ముందుగా ఈ ప్రదేశాన్ని పాపిడి కొండలు అని పిలిచేవారు. పాపిడిలాగా గోదావరి పారుతుంటే ఇరుపక్కల కొండలు ఉన్నాయి. పాపిడి కొండలు కాస్త రాను రాను పాపికొండలు అనే పేరుతో స్థిరపడిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము బోటింగ్ పాపికొండలు, భద్రాచలం నుంచి పాపికొండలు బోటింగ్ వచ్చాము. బోటింగ్లో చాలా ఎంటర్టైన్మెంట్ జరిగింది. ఈ బ్యాచ్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ చేశారు. వీళ్ళు ఎంత బాగా చేసిందంటే, వీళ్ళు చేయడమే కాకుండా, డ్యాన్స్ చేయడమే కాకుండా, అక్కడ పర్యాటకులతో చేయించడమే కాకుండా మాలాంటి వాళ్ళతో కూడా ఒక 4 స్టెప్స్ వేయించారు. మేము అన్నీ మర్చిపోయి కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. వీళ్ళకి చదువుకుంటూ, మామూలుగా కాదు, ఒక్కొక్కళ్ళు బీటెక్ చేస్తూ, డిగ్రీ చేస్తూ, ఉద్యోగం కోసం ట్రై చేస్తూ, ఈ ట్రైబల్ ఏరియాలో ఉంటూ ఇట్లా పర్యాటకులందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ చాలా బాగా ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పట్టుకోండి. వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. వీళ్ళందరికీ కూడా మంచి గొప్ప వాళ్ళు కావాలని మేమందరం ఆశీర్వదిస్తున్నాము. Thank you.
श्रीराघवं दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। హాయ్, మాది టూర్ చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాం. నిన్న మేము పాపికొండల టూర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. స్వామివారి దర్శనం సాయంత్రం నైట్ చేసుకున్నాము. ఎంత బాగా అయిందంటే స్వామివారి దర్శనము, పవళింపు సేవ చూడడం అనేది మహద్భావ్యంగా భావించిన మేము చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇవాళ మార్నింగ్ కూడా దర్శనం చేసుకున్నాం. రష్ చాలా తక్కువ ఉంది, వీకెండ్ కాదు కాబట్టి. తర్వాత పైన వేద ఆశీర్వచనం అవుతుంది, స్వామివారి నిత్య కళ్యాణం అవుతుంది. అది కూడా కొంచెం అంత చూసే భాగ్యం కలిగింది మాకు. ఆ తర్వాత అనుకోకుండా ఈరోజు మల్లన్న స్వామి టెంపుల్కి రావడం జరిగింది. ఇక్కడ ఏటూరు నాగారం. అసలు అనుకోలేదు, మా ట్రిప్లో ఇది లేదు, కానీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ స్పెషల్గా మా గ్రూపు ఫ్రెండ్స్లో అపర్ణకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే అది ఎటు పోదాం అని అనుకున్నప్పుడు అప్పు హ్యాండ్ రేజ్ చేయి ఎటల్లా అని అనుకుంటూ భద్రాచలం పోదామనగానే వెంటనే ఫిక్స్ అయిపోయినా ఓకే భద్రాచలం డన్ అని. ఇదే విధంగా ఈవినింగ్ వరకు కూడా పర్ణశాల వెళ్ళాలి. ఇంకా ఇదంతా కూడా మేము ఇట్లనే ఎంజాయ్ చేయాలి. మీకు ఇలాగ వీడియోస్ పెడుతూ ఉండాలి, మీరు చూస్తూ ఉండాలి. ఓకేనా? ఎస్, ఇప్పుడు మేమందరం అంత్యాక్షరి ఆడుకుంటున్నాం. భద్రాచల రాముడి దగ్గరికి వచ్చినాం కాబట్టి రా అక్షరంతో స్టార్ట్ చేస్తాను నేను. ఆ తర్వాత అందరం కూడా అంత్యాక్షరి పాడుతున్నాం. రా అక్షరం. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరకున్న చిట్టి ఉడుత ధన్యము, మధురాతి మధురము రెండక్షరాల నామము, మహిమాన్వితమైనది శ్రీరామనామ మంత్రము. మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు, ఏదో చెప్పాలని ఎంతో అడగాలని రగిలే ఆరాటంలో ఉండలేను, ఏమి కాను నా మది నిన్ను పిలిచింది, గానమై వేణు గానమై నా ప్రాణమై. श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने. అమ్మవారు నారచీరలు కట్టుకున్న ప్రదేశానికి వచ్చినాము. ఇక్కడికి వస్తే వర్షం స్టార్ట్ అయింది. చిటపట చినుకులు పడుతున్నాయి. మా ఫ్రెండ్స్ అందరు టీ తాగుదామంటే ఆగినాము. టీ తాగుతున్నాం, వేడివేడి టీ. ఈ వర్షంలో వేడివేడి టీ ప్లస్ పకోడీ, సూపర్. భద్రాచలం దగ్గర నర్సాపురం అనే గ్రామంలో శ్రీ రమణ ఆశ్రమం ఉంది. అక్కడ 12 జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. ఇది చిన్న అరుణాచలంగా ప్రసిద్ధి పొందింది. ఈ క్షేత్ర విశిష్టత ఏంటంటే
ఒకే చోట మొత్తం 12 జ్యోతిర్లింగాలు కొలువై ఉన్నాయి. ఇక్కడ శివముక్కోటి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇవి 3 రోజుల పాటు జరుగుతాయి. అరుణాచలేశ్వర స్వామి ఉద్భవించిన రోజును పురస్కరించుకొని ఈ ఆలయంలో ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అంతేకాదు ఒకే లింగం మీద స్ఫటికలింగం, సహస్రలింగాలు కలిపి ఒకే లింగం మొత్తం 1007 లింగాలు, ప్రధాన లింగంతో కలిపి మొత్తం 1008 లింగాలు ఉన్నాయి. కాశీక్షేత్రం, శ్రీశైలం, అరుణాచలం, కంచి వంటి పుణ్యక్షేత్రాల్లో మాత్రమే ఇలా సహస్రలింగాల దర్శనం జరుగుతుంది. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుందట. గుడిలో శివలింగాన్ని చూస్తూ అలాగే ఉండిపోవాలనిపించింది. ఎక్కువ టైం లేదు, ఎందుకంటే రిటర్న్ జర్నీకి మాకు ట్రైన్ మిస్ అవుతుందన్న భయంతో ఎక్కువసేపు ఉండలేకపోయాము. కొద్దిసేపు మాత్రమే గడిపి తిరిగి రావాల్సి వచ్చింది. ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్యపాదం, ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్యపాదం. ప్రణవమూలనాదం ప్రథమలోకపాదం, ప్రణతులే చేయలేని కరమేలా ఈ కరమేలా ఈ పాదం పుణ్యపాదం, ధరమేలే ధర్మపాదం. టూర్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక్కడ మినీ అరుణాచలం అంటారట. ఈ ప్లేస్కి వచ్చేసినాం. ఇక మేము రిటర్న్ ప్రయాణానికి సిద్ధమైనాం. చాలా సక్సెస్ఫుల్ అయింది ప్రోగ్రాము. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. వీళ్ళు మా పాప గురించి ఏదో మాట్లాడతారట, విందాం. హాయ్ శ్రీ, చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు నైట్ పడుకోకుండా మెలకుతో ఉండి మాకు అందరికీ గుర్తు చేయడము, మార్నింగ్ మేము లేవడం చాలా బాగుంది. ఈ ప్లేస్ ఇక్కడ ఉంది, ఈ హోటల్ ఇక్కడ ఉంది, తినండి, ఈ గుడికి పోండి అని చెప్పేసి చేయడం చాలా బాగుంది. చాలా 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 థ్యాంక్స్. హాయ్ సిరి, థ్యాంక్ యూ నాన్న. అక్కడుండి ఆన్లైన్లో అన్ని రూమ్తో సహా అన్నీ బుక్ చేసినావు. చాలా మంచిగా అనిపించింది. చాలా సంతోషం నాన్న. ఓకే, నేను ఎక్కువ మాట్లాడను. హాయ్ సిరి, థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. హాయ్ సిరి, మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి అన్నీ చూపించినావు. వెరీ 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 థ్యాంక్స్. బాయ్ కన్నమ్మా. బాయ్ కన్నమ్మా. థ్యాంక్ యూ. నేను పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడు మమ్మీ లేనిది అసలు మమ్మీని ఎక్కడికి ఉంటారు కదా తోలిని తెలియదు. బట్ ఈసారి వెళ్ళమ్మా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయని చెప్పేసి పట్టుబట్టి అన్ని ఆన్లైన్లో బుకింగ్ చేసి ఎప్పటిదప్పుడు మాకు అప్డేట్ ఇస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు సాయిధారణి వాళ్ళ మదర్ని నేను. నా కూతురు నువ్వు కాదు, ఇప్పుడు నేను సాయిధారణి వాళ్ళ మదర్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అందరు కూడా ఒకసారి మా సాయికి ఓ వేసుకోండి. ఓ మా కోసము మీ మమ్మీని బయటికి పంపించాం. అందరం హ్యాపీగా ఫీల్ అయినాం. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే శ్రీ. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ నాన్న. బాయ్.